ఇక్కడ ఇండిగో అనేది ప్రైవేట్ కంపెనీ అని చెప్పుకోవచ్చు. ఏరోప్లేన్స్ మరియు పైలట్లు గవర్నమెంట్ తరపున లేరు, ప్రైవేట్ తరపున నడిపిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇండియా ఇంకా డెవలపింగ్ కంట్రీయే అనిపించుకోవడానికి కారణాలు ఇవే. ఇక్కడ ఉన్నోళ్ళు కూడా వేరే దేశానికి వెళ్తున్నారు. నేను కూడా ఒక ఏరోనాటికల్ స్టూడెంట్ని, బీటెక్. మా కాలేజ్లో పెద్ద పెద్ద మంచి మేధావులు, మొదటి ర్యాంకులో వచ్చేటోళ్ళు, పర్సంటేజ్లు, వాళ్ళకు కూడా ఎయిర్పోర్ట్లో జాబులు రాలేదు. వాళ్ళు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళారని చెప్పుకోవచ్చు. లేదు మేము వేరే దేశం పోతాం, అక్కడ పోయి సాధించుకుంటాం అనేతోళ్ళు పోయినారు వేరే దేశానికి. ఇంకా ఇది వదిలిపెడితే 200, 190 వరకు ఫ్లైట్లు అనేటివి క్యాన్సల్ అవ్వడం జరిగింది. ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు, అట్లా 7 రోజులు ప్యాసింజర్లు ఇబ్బంది పడినారు. మనకే తెలియదు రేపు ఏమవుతుందో. రేపు పోదాం అనుకున్నారు. ఆ కండిషన్లో ఉంటే తెలుస్తుంది. మనం జస్ట్ ఇట్లనే అనుకుంటాం, వాళ్ళకి పైసలు మిగులుతాయి, సర్లే రేపు పోదాం. కానీ డబ్బు లాసే, ఇక్కడ టైం పోయింది. వాళ్ళు చాలా ఇబ్బంది పడినారు. ఇంటికి పోవాలన్నా లేదా, డబ్బులు ఇస్తారా, తినడానికి పెట్టట్లేదు, ఇలాంటివన్నీ జరిగాయి. ఇక్కడ రామ్మోహన్ నాయుడు గారు ఎంపీ లేటుగా వచ్చి మాట్లాడుతున్నాడు, మేము ఇప్పిస్తాం అని చెప్తున్నాడు. అప్పుడు వెంటనే రియాక్ట్ అయింటే బాగుంటుండే. కొద్దిగా ప్యాసింజర్లు అనేతోళ్ళు హైదరాబాద్లో, విశాఖపట్నంలో కూడా, మన తెలుగు రాష్ట్రాల్లో ఫ్లైట్లు అనేటివి క్యాన్సిల్ అయినాయి. విశాఖపట్నంలోనే 9 ఇండిగో ఫ్లైట్లు క్యాన్సిల్ అయ్యాయని చెప్పుకోవచ్చు. ఎందుకు కారణం? FDTL అనే ఒక గవర్నమెంట్ లాంటిది ఏరోప్లేన్కి సంబంధించినది చూసుకుంటుంది. పైలట్లని సెలెక్ట్ చేయడం, ఇలా ఏరోప్లేన్కి సంబంధించినది చూసుకుంటుంది. వీళ్ళు రూల్ పెట్టడం జరిగింది. 36 గంటలని 48 గంటలుగా పెంచారు. రెస్ట్ తీసుకోవాలి, పైలట్ బాగుంటేనే అందరూ బాగుంటారని. ఇది పెట్టడంతో ఇండిగో వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడినారు. ఇబ్బంది పడలేదు, కానీ ఇలా చేశారు, కుట్ర అని చెప్పుకోవచ్చు అని చెప్పారు. మళ్ళీ ఏమైంది కుట్ర, ఏమైంది అసలు అంటే, కొందరిని మాత్రమే పనిలో పెట్టుకొని ఎక్కువ డబ్బులు వచ్చేలాగా చేస్తుంది ఈ ఇండిగో అని ఆరోపణ ఉంది. ఇంకా వేరే విధంగా చూస్తే, కొత్త పైలట్లని త్వరగా తీసుకోవడానికి ఇబ్బంది పడింది ఇండిగో. 2024లోనే చెప్పారు ఇలా రూల్ పెడుతున్నామని, అయినా వీళ్ళు పైలట్లు లేరు, ఇక్కడ ఉన్నోళ్ళని ఇలా ఇబ్బంది పడేటట్టుగా చేశారు. ఒకవేళ ఇది గవర్నమెంట్ వాళ్ళ మాట వినేటట్టుగా కూడా చేసినట్టుగా కనపడుతుంది. మళ్ళీ ఏంటంటే, ఒకవేళ ఈ రూల్స్ వింటే మేము లాస్ అవుతుంది మన కంపెనీ, ఇండిగో కంపెనీ అని అనుకున్న అన్ని రోజులు మనం లేట్ అంటే ట్రైన్ అని అందరికీ తెలుసు, ట్రైన్ అనేది లేట్ వస్తుందని. ఇక్కడ బస్సులు కూడా అప్పుడప్పుడు లేటుగా వస్తున్నాయి. కొద్దిగా బస్సులే టైంకి వస్తున్నాయి, కానీ బస్సులలో ఎక్కువ యాక్సిడెంట్లు అవుతున్నాయి. అప్పుడప్పుడు ట్రైన్లు లైట్గా, ఏరోప్లేన్లు, బస్సుల తర్వాత ఏరోప్లేన్లు, ఇవి యాక్సిడెంట్లు ఎక్కువగా అవుతున్నాయి. ఇక్కడ ట్రాన్స్పోర్ట్, ఒక మనిషి ఇంకొక ప్రాంతానికి వెళ్ళే దాంట్లో ఇవి ఇంపార్టెంట్. ఫస్ట్ ట్రైన్ అనేది సేఫ్టీ, కానీ ట్రైన్ అనేది కొద్దిగా డిలే అవుతుంది. కొద్దిగా ఇంకా తొందర పోదాం అన్నట్టుగా ఏరోప్లేన్లో పోతారు. అక్కడ పైసలు ఉన్న వ్యక్తులే ఏరోప్లేన్లో పోతారని చెప్పుకోవచ్చు. ఇలా మామూలు మనిషి కూడా ఏరోప్లేన్లో తిరగాలని ఉంటుంది. నాలాంటి వ్యక్తికి అయితే ఏరోప్లేన్ కొనాలి, ఏరోప్లేన్లో తిరగాలి అని ఉంటుంది. ఈ లేట్ కాకుండా చూస్తే మంచిగా ఉంటుంది. వీళ్ళకి లాస్ అయితే గవర్నమెంటే కడుతుంది పైసలు. ఇండిగోకి మరియు ఎయిర్ ఇండియాకి కంపెనీలు లాస్ వచ్చాయని వాళ్ళు బాధపడతారు. వీళ్ళు చేతులు ఎత్తి ఎన్నిక చూస్తారు ప్రైవేట్ వాళ్ళు, లేదు మేము ఉన్నామని గవర్నమెంట్ పైసలు ఇస్తుంది. ఇట్లా అయిపోయింది పరిస్థితి.
మళ్ళీ ఏరోపోర్ట్ ఏరోప్లేన్స్ ఎయిర్ పైలట్స్ వీళ్ళందరూ మంచిగా ఉంటే కొద్దిగా తప్పకుండా ఏరోప్లేన్లు మంచిగా తిరుగుతాయి, వెళ్తాయి. ఇండియా అనేది ఒక వేరే లెవెల్లో నిలబడాలంటే తప్పకుండా ఇలాంటివి జరగకుండా చూడాలి. ప్రజలు ఇబ్బంది పడకూడదు, ఇది మైండ్లో పెట్టుకోవాలి. చాలా మంది చనిపోతున్నారు ప్రజలు యాక్సిడెంట్లో, ఏరోప్లేన్ యాక్సిడెంట్లు కూడా జరిగాయి. అయినా ఏరోప్లేన్లో ఇంకా తప్పట్లేదు, వెళ్ళాలి, స్పీడ్గానే ఎక్కుతుంటారు. ఏదో అప్పుడప్పుడు జరుగుతుంటాయి, కానీ ఇంత పెద్ద ఇన్సిడెంట్ 7 రోజులు అయింది. 7 రోజులు ఏరోప్లేన్ తిరగలేదంటే మామూలు విషయం కాదు. ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి గవర్నమెంట్. వీలైతే గవర్నమెంట్ తరపున కూడా ఏరోప్లేన్లు పైలట్లు ఉండేటట్టుగా చూసుకోవాలి. అప్పుడే మన దేశం కూడా బాగుంటుంది.